అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పగతో రగిలిపోతున్న పాపిస్టి పాకిస్తాన్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో కుతంత్రాలకు తెరలేపింది. దీన్ని ధీటుగా సమాధానం ఇస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ కి సంబంధించి వార్ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ కు కోలుకలేని దెబ్బ కొట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేసింది భారత్. ఇండియాలోని 15 సిటీల్ని టార్గెట్ చేసింది పాకిస్తాన్. వాటి మిసైల్స్ తో దాడి చేసేందుకు అక్కడ కుతంత్రాలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ మిసైల్స్ ను ఎక్కడికక్కడ ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది ఇండియా. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాడార్స్ ని అలాగే వాటి యూనిట్స్ ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇంట్రెస్టింగ్, ఇప్పుడు మీరందరూ కూడా చాలా ఆనందపడతారు. ఈ మాట నేను చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? HQ-9. అది HQ-9 ఏంటి? ఎస్, వస్తున్నా పాయింట్ కి. HQ-9 అంటే మేడ్ ఇన్ చైనా HQ-9. ఇదేంటంటే యాంటీ మిసైల్స్ కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. HQ-9 అనేది పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకుంది. చైనా పాకిస్తాన్ కి ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. దీన్ని ధ్వంసం చేసింది భారత్. దానికి సంబంధించిన వార్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లాహోర్ లో డ్రోన్ల దాడులు చేసినట్లు స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఆ ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. ఒక్కసారి ఆ పాయింట్ ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమందంటే కనుక, డ్యూరింగ్ ద ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఆన్ 7th May 2025, ఇండియా హ్యాడ్ కాల్డ్ ఇట్ రెస్పాన్స్ యాజ్ ఫోకస్డ్ మెజర్స్ అంటూ చెప్పుకొస్తూనే దాంతోపాటు మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. అదేంటంటే కనుక కొన్ని అంశాలను ప్రస్తావించింది. వాటి గురించి నేను మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ భారత్ ఇచ్చిన ఆ రెస్పాన్స్ కి ఒక్కసారిగా కంగొత్తింది పాకిస్తాన్. HQ-9 దాదాపుగా 120 కిలోమీటర్ల రేంజ్ లో ఉంటుంది. ఈ 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 120 కిలోమీటర్ల రేంజ్ లో వచ్చిన ఆ మిసైల్స్ ను దాడి చేసి వాటిని పేల్చేయడం జరుగుతుంది. ఈ మిసైల్ సిస్టమ్ ను కూడా తట్టుకొని భారత్ నిలిచింది. ఈ రోజు ఆ దాడికి పాల్పడింది, వాటిని పేల్చేసింది భారత్. దానికి సంబంధించిన ఆ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతుంది. లాహోర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి, అలాగే లాహోర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన విజువల్స్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మరి ముఖ్యంగా ఇక్కడ భారత్ S-400 ని ఉపయోగించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఏ నగరాలను టార్గెట్ చేస్తుందో తెలుసా? పాకిస్తాన్ ఇటు అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అలాగే అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తలాయ్, అలాగే భుజ్, ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. డ్రోన్స్ ని, మిసైల్స్ ని యూజ్ చేసి ఈ నగరాలను పేల్చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది దాయాది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్షరాల మన డిఫెన్స్ మినిస్టర్, మన ముఖ్యంగా మన ప్రభుత్వం చెప్పుకొచ్చిన మాట. కొద్దిసేపటి క్రితం ఇది ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చెప్పుకొచ్చింది భారత ప్రభుత్వం, ఇవన్నీ కూడా వీటిని న్యూట్రలైజ్ చేశాం. ఏవైతే వీటిని టార్గెట్ చేసిందో ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి సంబంధించి వాటిని న్యూట్రలైజ్ చేశాం. సాధారణంగా న్యూట్రలైజ్ అనే మాట ఎందుకు వాడతారంటే కనుక ఇక్కడెక్కడ కొంచెం హార్డ్ వర్డ్స్ అనేది యూజ్ చేయరు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా వీటిని యూజ్ చేస్తాయి కాబట్టి న్యూట్రలైజ్ అంటే పేల్చేయడం, లేపేయడం, మన భాషలో చెప్పాలంటే న్యూట్రలైజ్ చేసామంటూ చెప్పుకొచ్చింది. ద డెబ్రిస్ ఆఫ్ దీస్ అటాక్స్ ఇస్ నౌ బీయింగ్ రికార్డ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ దట్ ప్రూవ్ ద పాకిస్తానీ అటాక్స్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ రాడార్ని, దాంతోపాటు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ పాకిస్తాన్లో ఉన్నాయి, వాటిని పేల్చేయడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్లో మీరు చూస్తే అర్థమవుతుంది. లాహోర్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే కనుక మనం ప్రయోగించే ఆ బాంబులు కావచ్చు, లేకపోతే మిసైల్స్ని కావచ్చు, వాటిని క్యాలిక్యులేట్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తాయి. సో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఇప్పుడు లేపేసాం, మనం పేల్చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ S-400 సాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేసింది భారత్. S-400 కి సంబంధించి మేడ్ ఇన్ రష్యా సాయంతో దాన్ని లేపేశాం. HQ-9 ని ధ్వంసం చేసేసాం.
కరెక్ట్. ఇక్కడ రెండు సమాధానాలు, ఒకటి పాకిస్తాన్కి, రెండోది చైనాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్పినట్టు అయింది. HQ-9 మీద చాలా డిపెండ్ అయ్యింది. మరి ముఖ్యంగా HQ-9 ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయింది పాకిస్తాన్. HQ-9ని ఢీకొట్టి వాటిని పూర్తిగా పేల్చేయడం జరిగింది S-400. ఈ S-400 రష్యాలో తయారైంది. వీటికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టుకుంది భారత్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇండియాకు S-400 ఉంది. ఈ S-400 ప్రస్తుతం దీన్ని పేల్చేయడం జరిగింది. వీళ్ళు ఎంతలా తయారయ్యారంటే దాదాపుగా ఏకంగా 15 నగరాల్ని లేపేసేందుకు ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని దాయాది పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది భారత్. ఈ S-400 సాయంతో HQ-9ని లేపేసింది. S-400 పనితరం ఏంటి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ టార్గెట్ చేయగలదు, ఏ లెవెల్లో డిస్ట్రాయ్ చేయగలదు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అంటారు. S-400 అనేది ఇది నాటో దీన్ని SA-21గా చెప్తూ ఉంటుంది. దీంతో పాటు ఇది శత్రువులకు సంబంధించి ఎక్కడ ఉందో ఆ స్థావరాన్ని గుర్తించడం, వాటిని పేల్చేయడం దీని సత్తా. దీని సామర్థ్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. వాటికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. S-400 దీన్ని S-300 PMU-3 అని కూడా పిలుస్తూ ఉంటారు. సుదర్శన చక్రం, సాధారణంగా మనం సుదర్శన చక్రాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. అంటే ఎటువంటి ప్రతిదాడి జరిగినా వాటిని పేల్చేయడం సుదర్శన చక్రానికి ఉన్న ఆ పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు S-400 మిసైల్ సిస్టమ్కి సంబంధించి దీనిని ప్రయోగించింది పాకిస్తాన్ మీద భారత్. S-400ని ఉపయోగించి HQ-9ని ధ్వంసం చేసింది భారత్. ఇప్పుడు దీని పనితనం గురించి మాట్లాడుకుంటే ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 400 కిలోమీటర్ల దూరంలో అంటే ఇక్కడి నుంచి దాదాపుగా మనకి అరౌండ్ విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కాకపోయినా కాస్త ముందు వరకు అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ధ్వంసం చేసేయగల సత్తా ఈ S-400కి ఉంది. సుదర్శన చక్రకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మిజైల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే 150 కిలోమీటర్లు, దాంతోపాటు 200 కిలోమీటర్లు, 240 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లకు సంబంధించి కూడా దీనికి సత్తా ఉంది. దీన్ని గైడెన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే SARH విత్ ఆల్ మిసైల్స్ అంటూ కూడా అంటే తీసుకోగలిగిన సామర్థ్యం దీనికి ఉంటుంది. ఒక్కసారి దాన్ని చూస్తేనే పాకిస్తాన్ సగం చచ్చిపోతుంది. ఎందుకంటే కనుక దీన్ని S-400ని మనం 1980లోని దీనికి సంబంధించి రూపకల్పన జరిగింది. మరి ముఖ్యంగా S-200 మిసైల్ సిస్టమ్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఇవి మారుకుంటూ వచ్చాయి. S-200 తర్వాత S-300, ఆ తర్వాత S-400. 1980లోనే ఈ మోడల్ అనేది, ప్రోగ్రామ్ అనేది ప్రారంభమైంది. దాంతోపాటు దీనికి సంబంధించి ఇంకా మాట్లాడుకుంటే S-400కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇది HQ-9కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇదే ఇవేం చేస్తాయంటే మన మిజైల్స్ వచ్చాయి అనుకోండి. ఒక్కసారి ఫుల్ ఫ్రంట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. PCR HQ-9కి సంబంధించి ఇదిగో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్కు ఇచ్చింది చైనా. దీని సత్తా తెలుసా? ఇది మేడ్ ఇన్ చైనాలో తయారైన తర్వాత పాకిస్తాన్కి దీన్ని ఇస్తే ఇప్పుడు పాకిస్తాన్ చేతులారా చైనా పరువు తీసేసింది. గుర్తుంటే గతంలో అమెరికా ఘాజీ ఇస్తే ఘాజీని నట్టేట సముద్రంలో ముంచేసింది. కాయలేక, భారత్తో తలపడలేక. రైట్, మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, పాకిస్తాన్ కి కోలుకోలేని దెబ్బ పడింది. S-400 సాయంతో HQ-9ని మనం లేపేశాం. సో ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి? ఇంకా భారత్తో తలపడేందుకు సిద్ధంగా ఉందా? అంటే ఇప్పుడు మన భారత్ లోని 15 సిటీలు టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్స్ ఎక్కుపెట్టింది. పాకిస్తాన్ మిసైల్స్ ని ఎక్కడికక్కడ ఇండియన్ ఆర్మీ అయితే ధ్వంసం చేసిన పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాడార్స్ యూనిట్స్ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి అంతటికి కూడా మేడ్ ఇన్ చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం మన భారత ఆర్మీ ధ్వంసం చేసిన పరిస్థితి. లాహోర్ లో కూడా డ్రోన్ దాడులు చేసినట్టు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఇది S-400 సహాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై మనం దాడి చేయగలిగాం. S-400 మేడ్ ఇన్ రష్యా
వీటికి సుదర్శన్ చక్రాన్ని కూడా మనం పేరు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ప్రస్తుతానికి ఇండియాకు S-400 మనకి ఇది పనికొస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్ కి షాక్ ఇచ్చింది. డెఫినెట్ గా గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఈ దాడిలో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ టార్గెట్ అయిపోయింది పూర్తిగా. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే దీనంతటికి కూడా చైనా డెవలప్ చేసిన HQ-9 రక్షణ వ్యవస్థ యూనిట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఎక్కడ ఏ రకంగా వాళ్ళని కాపాడలేకపోయాయి, ఏ రకంగా రెస్క్యూ చేయలేకపోయాయి. లాహోర్ లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా చేసినట్టుగా ప్రస్తుతం అయితే సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. రష్యా S-300 వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వెర్షన్ HQ-90 తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే. దీనికి ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణులని HQ-9 వ్యవస్థ కంప్లీట్ గా ఫెయిల్ అయింది, గుర్తించలేని పరిస్థితి. ఇవాళ అంటే ఉదయం లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయ సమీపంలో వరుస పెద్ద పేలులు వినిపించడంతో సైరన్లు అయితే మోగాయి. అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారని వార్తలు వచ్చాయి. లాహోర్ కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో ఈ డ్రోన్ దాడులు జరిగినట్టుగా పాకిస్తాన్ చెప్తుంది. దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో అయితే గందరగోళం నెలకొన్న పరిస్థితి. నిజంగా లాహోర్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. అట్ ద సేమ్ టైం సియాల్కోట్, కరాచీ విమానాశ్రయం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది. సో ఆ రకంగా అంటే HQ-9 ఏ రకంగా భారత మిసైల్స్ ని పసిగట్టలేకపోయింది, ఏ రకంగా అంటే మనం ఉపయోగిస్తున్న S-400 ఏదైతే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నామో ఇదైతే పూర్తిగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేయగలిగింది. సో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇది మనకు నిజంగా సుదర్శన్ చక్రం అని ఎందుకు పేరు పెట్టాము కానీ సుదర్శన్ చక్రం తరహాలోనే ప్రస్తుతం భారత్ ను అన్ని విధాలా కాపాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చైనా మేడ్ ఏదైతే ఉందో, వాస్తవానికి చైనా మేడ్ అంటేనే ఒక రకమైనటువంటి చులకన భావం ఉంటుంది. ప్రపంచమంతా కూడా చైనా వస్తువులు వాడకంటారు భావం అవన్నీ కూడా చౌక, అలాగే మన భాషలో చెప్పాలంటే ఇక్కడ చౌక అగ్గు అంటాం. ఆ రకంగా అవి నాణ్యత సరిగ్గా ఉండవు. ఇప్పుడు చైనాని నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటే ఇక్కడ పాకిస్తాన్ తన పరువు తీసుకోవడమే కాదు, చైనా పరువు కూడా తీసేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఘాజీకి సంబంధించి ఇచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేక, దాంతో మనతో పోరాటం చేయలేక మన చేతుల్లో ఓడిపోయిన సందర్భాన్ని చూసాం. ఈరోజు HQ-9 కూడా అదే గతి పట్టింది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి ఏమైనా అమ్యునిషన్స్ అందించే సందర్భంలో ఆలోచన పడే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడైతే మనం 1971 మీరు ఘాజీ ప్రస్తావన చేస్తున్నారో అది మనం ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం మన వైజాగ్ పోర్ట్ నుంచి మన నావీ ఆ ఘాజీని కూల్చేసింది. ఇప్పటికి కూడా దానికి సంబంధించిన ఒక గుర్తు ఉంటుంది. విశాఖపట్నం వైజాగ్ బీచ్ లో మనం వెళ్తే ఎవరికైనా అప్పటికి గుర్తు ఆనవాళ్ళు మనకు ఆ చిహ్నం ఉంటుంది. సో ఆ రకంగా అంటే మనం అప్పుడు కూడా సక్సెస్ కాగలిగాం. ఇప్పుడు కూడా మనము అంటే చైనా తయారీ ఏదైతే ఈ HQ-9 వ్యవస్థ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని సెక్యూర్ చేసుకునే ఆ వ్యవస్థని ఇప్పుడు మనం రష్యన్ నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీ సాయంతో కూల్చగలిగామంటే నిజంగా ఇవాళ పాకిస్తాన్ ఎంత చేతులెత్తేసింది. కనీసం వాళ్ళ వ్యవస్థల్ని కాపాడుకోలేని సిచ్యువేషన్ లో ఏ రకంగా ఫెయిల్ అవుతున్నారో మన ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ పై అయితే మనం అధికారిక ప్రకటన చేశాం. బుధవారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు ఉపయోగించి ఉత్తర అలాగే పశ్చిమ భారతంలో అనేక సైనిక లక్ష్యాలను చేసుకోవడానికి ప్రయత్నించింది. సో దీన్ని మన ప్రభుత్వం చెప్తుంది. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని న్యూట్రలైజ్ చేశాయి. ఈ దాడుల శిథిలాలను అప్పుడు పాకిస్తాన్ దాడులకు రుజువు చేసి అనేక ప్రదేశాల నుంచి మనం స్వాధీనం చేసుకున్నాం. సో ఈ రకంగా ఉదయం భారత సాయుధ దళాలైతే పాకిస్తాన్ లోని అనేక ప్రదేశాల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు అక్కడ ఈ సిస్టమ్స్ ని లక్ష్యంగా చేసుకుని మనం టార్గెట్ చేసుకున్నాం. ఆ రకంగా పాకిస్తాన్ మాదిరిగానే భారత ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంది. లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థను అయితే కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేశామనే ఒక అధికారిక ప్రకటన నిజంగా ఇప్పుడు ఈ ప్రకటన వింటే పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుడుతుంది. వాళ్ళకు తెలియకుండానే కనీసం వాళ్ళ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేయగలిగామంటే వాస్తవానికి పొద్దున లాహోర్ దగ్గర వాల్టన్ ఎయిర్పోర్ట్ లో జరిగిన పేలుళ్ళు ఏదో సాధారణంగా అక్కడ ఏం జరిగాయి అనుకున్నాం, కానీ నిజంగా అది భారత్ డిస్ట్రాయ్ చేసిన పేలుళ్లే. అంటే పాకిస్తాన్ లో వచ్చి సరిగ్గా వాళ్ళ మీద బాంబులు పడేదాకా తెలియట్లేని పరిస్థితి. అంతటి టెక్నాలజీ పరంగా అంత బలహీనంగా ఉంది, సాంకేతికంగా అంతటి బలమైన వ్యవస్థను ఇప్పుడు మనం ఉండండి. ఇటు భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసి పేల్చేసిన S-400 విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా విజువల్స్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు వరుస దాడులు, లాహోర్ కి సంబంధించి వరుస దాడుల నేపథ్యంలో దాదాపుగా ఇక్కడ 10 నుంచి 12 లొకేషన్స్ వినిపించాయి. అంటే అక్కడ
HQ-9 వీటిని యాంటీ మిసైల్స్ ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పాకిస్తాన్ చైనా ఇచ్చిన ఆ సామాన్లతో. నేను సామాన్లు అంటాను ఎందుకంటే వాటిని ఉపయోగించడం రాని పాకిస్తాన్ వాటిని డిఫెన్స్ సిస్టమ్కి అంటే మిసైల్స్ని యాంటీ మిసైల్స్గా వాడే ప్రయత్నం చేసింది. వాటిని పేల్చేసింది భారత్. S-400 అనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. S-400 ఆ రేంజెస్ గురించి మాట్లాడుకుంటేనే దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాంటీ మిసైల్స్ని పేల్చేయగలదు. అంటే దానికి సంబంధించిన ఆ సత్తాలా ఉంటుంది. దాదాపు 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ మిసైల్స్ ని కనిపెట్టి గురిపెట్టి పేల్చేయగలదు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంట్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని వాడిన పరిస్థితి. కానీ HQ-9 ఇటు చైనా ఇచ్చిన దన్నుతో చైనా ఇచ్చిన అండతో విర్రవీగిపోయిన పాకిస్తాన్ ప్రస్తుతం వాటిని కూడా కోల్పోయింది. ఇప్పుడు భారత్ ప్రయోగించే మిసైల్స్ కనీసం అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ కాదు, ఇప్పుడు షార్ట్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించిన మీడియం రేంజ్కి సంగతి పక్కన పెట్టేయండి. ఇంకా అంటే తక్కువ దూరంలో ఉన్న ఈ మిషన్స్ని కావచ్చు మిసైల్స్ని ప్రయోగిస్తే వాటిని కూడా కనిపెట్టే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కు లేదు. ఇంతవరకు కాస్త కూస్తో కాపాడిన పాకిస్తాన్కి యాంటీ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. భారత్ కొట్టిన దెబ్బకి అబ్బా అంది పాకిస్తాన్. మరీ ముఖ్యం ఇక్కడ ఇండియా కన్ఫర్మ్ చేసింది డ్రోన్ స్ట్రైక్స్ ఎస్ మేమే చేసాం, డ్రోన్లతో దాడి చేసామంటూ లాహోర్లో డ్రోన్లతో దాడి చేసామంటూ భారత్ చెప్పుకొచ్చింది. ఆల్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మన డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడైతే చిదమ్మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అసలు డిఫెన్స్ చేసుకున్న పరిస్థితిలో ఉందా HQ-9 కోల్పోయిన తర్వాత? సిస్టమ్ అంటే UAS గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా న్యూట్రలైజ్ చేయగలిగాము. సో ప్రధానంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే బుధవారం రాత్రి ప్రధానంగా మన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పాకిస్తాన్, అలాగే గుజరాత్, జమ్మూ కాశ్మీర్ వీటి టార్గెట్ గా పెట్టుకున్నారు. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లూధియానా, అదంపూర్, భటిండా, చండీగఢ్, సల్ అలాగే ఫలౌడి, సో ఉత్తరలి, దాని తర్వాత గుజరాత్ లోని భుజ్, దీంతో పాటు మరి ఉత్తర పశ్చిమ భారతదేశంలోని అనేక మన సైనిక స్థానాలపై ఇవన్నీ కూడా మనకు మిలిటరీ బేసెస్, ఇవన్నీ కూడా మన కంటోన్మెంట్ ఏరియాస్. సో వీటన్నిటిలో కూడా డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు సరిగ్గా మనం ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేయగలిగే నిజంగా ఈ దాడుల శిథిలాలు ఇప్పుడు పాకిస్తాన్ దాడులను రుజువు చేసే అనేక ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళ ఎయిర్పోర్ట్ల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి భీతావహ పరిస్థితులు ఏంటో నిజంగా పాకిస్తాన్ పౌరులు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్. నిజంగా పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే అక్కడ పౌరులు కూడా వాళ్ళ ప్రభుత్వ పరిస్థితిపై నిజంగా అక్కడ నిస్సహాయతకు సంబంధించి వాళ్ళ చేతగంతనానికి సంబంధించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పాకిస్తాన్ మా దేశం భారత్ దాడి చేస్తే మా దేశం తిప్పికొట్టలేకపోతుంది, మేము చేతగాని దద్దమ్మల సన్నాసులు మా ప్రభుత్వం అంటూ వాళ్ళు ఏకిపారేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. సో మనమైతే కంప్లీట్ గా ఒక అత్యంత అధునాతనమైనటువంటి ఇప్పుడు ఈ డిఫెన్స్ సిస్టమ్ మనం వాళ్ళు న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా మనం ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయగలిగాము 100%. సో ఆ రకంగా మనము వాళ్ళు మేడ్ ఇన్ చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ అయితే మనం ధ్వంసం చేయగలిగాం. అన్ని రకాలుగా వాళ్ళపై చేసి సాధించాం. వాళ్ళు అనుకుంటున్నట్టుగా మన ఏదైతే సిటీస్ ని టార్గెట్ గా పెట్టుకున్నారో వాటన్నిటి కూడా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. సో మొత్తం మీద ఆపరేషన్ 2.0 స్టార్ట్ అయింది. అండ్ మన యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా చెప్తున్నారు 2.0 ఉంది, ఇంకా సింధూర్ ఆపరేషన్ పూర్తి కాలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి కంప్లీట్ గా మనం ఇటు బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించాము. అలాగే మన మిసైల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇంకా. అండ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ప్రస్తుతం మనము రిలీజ్ చేస్తున్నాం. సో ఆ రకంగా పహల్గామ్ ఉగ్ర దాడికైతే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటికే 9 ఉగ్ర స్థావరాలు మనం పూర్తిగా నిర్మూలించగలిగాం. ఇంకా ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది ఇంకా మనం ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. క్షిపణి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశాం. సుఖోయ్ 30 MKI జెట్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. గంగానగర్ నుండి ప్రస్తుతం మనకు వైమానిక గస్తీ కాస్తున్నాయి. అలాగే బికనీర్, శ్రీగంగానేర్, జైసల్మేర్, బార్మర్ జిల్లాలోని ఆ ప్రాంతాల్లో మనం కొంత పాఠశాలలు మూసివేశాం. ఎందుకంటే అక్కడ BSF మనకు
గస్తీలు ఉంటాయి, అలాగే కంచె ఉంటుంది అంతర్జాతీయ సరిహద్దు వెంబడి. సో అక్కడ మనం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి స్కూళ్లను ప్రస్తుతం మూసివేయబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక పోలీసు రైల్వే సిబ్బంది కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెలవులు అయితే రద్దు చేసిన పరిస్థితి. సో సరిహద్దు గ్రామాలు అయితే మనం అలర్ట్ అయితే కొనసాగిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు అయితే ప్రస్తుతం మనం యాక్టివేట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా సాంకేతికంగా మనం ఇప్పుడు రష్యా అందించినటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రస్తుతం అయితే మనం మానవ రహిత ఏదైతే వ్యవస్థ ఉందో దాని ద్వారా ప్రస్తుతానికి మనం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని దెబ్బగొట్టగలిగాం. వాళ్ళు పసిగట్టగలిగే రాడార్ వ్యవస్థని ఇప్పుడు మనం నిర్వీర్యం చేయడం ద్వారా ఇక వాళ్ళని పూర్తిగా నిశ్చేష్టం చేయగలిగాం. రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. S-400 అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ లోకి చొచ్చుకు వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది. లాహోర్ లో చూడండి ఎంత స్ట్రాటజికల్ గా ముందుకెళ్తుందో. ఓ పక్క ఈరోజు భేటీ అయ్యింది, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ భారత్ ఏం చేస్తుందని అనుకున్నారు. కట్ చేస్తే అక్కడ అటువంటి సినారియో. ఇటు ఆపరేషన్ సింధు 2.0 స్టార్ట్ చేసింది భారత్. S-400 మిసైల్స్ ని పరీక్షించడం కాదు, ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొట్టిపడేసింది. HQ-9 ఎక్కడ ఏది తుప్పుపట్టిన సామాలుగా మారిపోయిన పరిస్థితి. ఏరుకోవడానికి తప్ప కనీసం వాటిని బహుశా వాటిని ఆ తుక్కు సామాన్లని అమ్ముకొని దాంతో గోధుమ పిండి కొనుక్కోవడానికి తప్ప ఎందుకు పనికిరాని సామాన్గా మారిపోయింది HQ-9. S-400 అనే సుదర్శన చక్రానికి another war breaking న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఫుల్ బ్రేకింగ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వార్ బ్రేకింగ్ కి సంబంధించి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లెట్స్ టేక్ అ ఫుల్ బ్రేకింగ్ ఆఫ్ వార్ బ్రేకింగ్. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. S-400 మిసైల్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసింది భారత్. S-400 సాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేసింది. S-400 మేడ్ ఇన్ రష్యా ఇది. దీంతో పాటు దీనికి సుదర్శన చక్ర అని పేరు పెట్టింది భారత్. ఇప్పుడు ఇదే ఆపరేషన్ సుదర్శన చక్రాను ప్రారంభించింది పాకిస్తాన్ పై భారత్. దానికి సంబంధించిన అనదర్ వార్ బ్రేకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. S-400 సాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేసింది భారత్. S-400 రష్యాలో తయారైంది. రష్యాలో తయారై మనకు వచ్చిన పరిస్థితి. మనకి రష్యా ఏ స్థాయిలో ఆదుకుందో చూసారా. రష్యా ఇచ్చిన సాయం భారత్ ఎప్పుడు మర్చిపోదు. ఆపద్ బాంధవుడు అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే గతంలో కూడా అదిగో మీరు చూసిన S-400 సుదర్శన చక్ర అదే ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ భరతం పట్టిన S-400 సుదర్శన చక్ర మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. ఒక్కసారి చూడండి. సుదర్శన చక్రాకి సంబంధించి బహుశా అది విష్ణుమూర్తి చేతుల్లో ఉంటే ప్రస్తుతం భారత్ చేతుల్లో ఉన్న ఈ సుదర్శన చక్రాన్ని మీరు చూస్తున్నారు. ఇది గాల్లోకి వెళ్ళి నిప్పులు చిమ్ముకుంటూ పాకిస్తాన్ సరిహద్దులను దాటి పాకిస్తాన్ ఎయిర్పోర్టులోకి దూకి పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టి అక్కడ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే గాల్లో మనం ఏమైనా ప్రయోగించామనుకోండి వాటిని పసిగట్టి గాల్లోనే పేల్చేగల సత్తా ఉన్న ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఒక విధంగా చెప్పాలంటే మంట రగిలింది అనుకుందాం, మంట ఆపుతాం కదా, మంట ఆర్పేందుకు ఉంటుంది కదా ఎక్విప్మెంట్, అలాంటిది మాట. అలాంటి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇప్పుడు భారత్ పట్టాపంచలు చేసేసింది, పేల్చేసింది. పాకిస్తాన్లోని 9 నగరాలకు సంబంధించి మనం చూసాం. లాహోర్ కి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం S-400 సుదర్శన చక్రాతో S-400 అనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పట్టాపంచలు చేస్తుంది. ఒకవేళ ఇది కనుక మనకి అంటే సుదర్శన చక్ర కనుక పేల్చకపోయి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి ఆ లెటర్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. అదిగో మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద లెటర్. ఒక్కసారి ఆ లెటర్ ని ఫుల్ ఫ్రేమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. అదిగోండి ఒకసారి ఫుల్ ఫ్రేమ్. అదిగో మీరు చూడొచ్చు. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపర్తల, దాంతోపాటు జలంధర్, లూధియానా, ఆదంపూర్, బటిండా, చండీగఢ్, నల్, అలాగే ఫలోడి, ఉత్తరాలై, భుజ్ ఈ ప్రాంతాలను లేపేసేందుకు సిద్ధం చేసుకుంది. పాకిస్తాన్ దాడి చేసేందుకు మన నగరాలను లేపేస్తా ఉంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఊరుకుంటుందా భారత్? అడుగు పడనివ్వదు. కనీసం ఆ 15 నగరాలు ఒకసారి మీరు చూడొచ్చు. వాళ్ళు టార్గెట్ చేసిన నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఉత్తర భారతం అలాగే పశ్చిమ భారతదేశానికి సంబంధించి ఆ నగరాలను టార్గెట్ చేసింది. 15 నగరాలని టార్గెట్ చేసింది పాకిస్తాన్. అందుకే నువ్వు మా నగరాలని టార్గెట్ చేయడం కాదు, మా ప్రాంతాన్ని టార్గెట్ చేయడం కాదు, నీ భూభాగంలోకి అడుగు పెడతాం, నీ గడ్డ మీదకి అడుగుపెట్టి నీకు తగిన బుద్ధి చెబుతాం.
నీ నగరాన్ని కాపాడే నీ వ్యవస్థని ధ్వంసం చేస్తామని చెప్పి గట్టిగా బదులిచ్చింది భారత్. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిన ఆ నగరాన్ని మీరు చూస్తే ఇటు మళ్ళీ శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్. పఠాన్కోట్కి సంబంధించి ఎంత నరకం చూపిస్తారు పఠాన్కోట్కి. జమ్మూ శ్రీనగర్ని ఎందుకు అంతలా ఇబ్బంది గురి చేస్తారు? ముష్కర మూక స్థావరాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ దాడులు చేసేందుకు సిద్ధం కాబోతోంది అని ఎప్పుడైతే సమాచారం అందిందో భారత్కి, ఈ 15 నగరాలను టార్గెట్ చేసుకుందని చెప్పి ఎప్పుడైతే భారత్కి సమాచారం అందిందో వెంటనే ఇక లాభం లేదు, ఆలస్యం చేస్తే ఇటు పాకిస్తాన్ మళ్ళీ దాడికి దిగుతుంది. ప్రతీకారం తీర్చుకునే లోపే ఇప్పటికే ప్రతీకార వాంఛతో రగిలిపోతోంది పాకిస్తాన్. నువ్వు రగిలితే రగిలిపో, చచ్చిపో నీ ప్రతీకారంతో. కానీ భారతీయుల వైపు చూడాలన్నా, భారతదేశం వైపు చూడాలన్నా అడుగు కూడా ఆలోచించేది లేదు, అరక్షణం కూడా టైం తీసుకునేది లేదు. మీరు చూడొచ్చు, 15 నగరాన్ని టార్గెట్ చేశారు. దీంతో వెంటనే సుదర్శన చక్రాన్ని రంగంలోకి దించారు. మీరు చూస్తే శంఖ, చక్ర, గద ఈ 3 విష్ణుమూర్తి దగ్గర ఉంటాయి. సుదర్శన చక్రాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాడో తెలుసా? శంఖాన్ని పూరించే సందర్భం ఎప్పుడో తెలుసా? గదను ఉపయోగించే సందర్భం ఎప్పుడో తెలుసా? ఆ అభయ హస్తాన్ని, ఆ కటి హస్తాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాడో తెలుసా? అలా భారతదేశం ప్రస్తుతం సుదర్శన చక్రాన్ని ఉపయోగించింది. సుదర్శన చక్రం వెళుతూ ఉంటేనే నింగిలో నిప్పులు చిమ్ముకుంటూ వెళుతూ ఉంటుంది. మన సుదర్శన చక్ర S-400 కూడా అంతే. ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే అక్కడ లాంచ్ అయిందో ఆ శకలాలను చూసి వాళ్ళు సగం చచ్చారు. పాకిస్తాన్ ఇప్పుడు ఉడికిపోతోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇప్పుడు ఎలా మారే అవకాశం ఉంది? ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 15 నగరాలను టార్గెట్ చేసుకున్న తర్వాత ఇంకొక వెనక్కి తిరిగి ఆలోచించలేదు భారత్. వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. కట్ చేస్తే లాహోర్ మటాస్. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు కనుక పాకిస్తాన్ ఇంకా ప్రతీకార వాంఛతో రగిలిపోయి ఇంకా అడుగు ముందుకు వేయాలనుకుంటే? ఈ S-400 ని ప్రస్తుతం రష్యా 1990లో దీన్ని డెవలప్ చేసింది. దీన్ని అప్పుడు S-300 గా పిలిచారు. NPO అల్మాజ్ ద్వారా S-300 క్షిపణులు కుటుంబానికి అప్గ్రేడ్ చేసింది S-400 ట్రయంఫ్. సో ఇది విమానాలు, క్రూయిజ్ అట్లాగే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడానికి రూపొందించింది. క్షిపణి వ్యవస్థ యొక్క విమాన నిరోధక వెర్షన్ను, అంటే భూమి లక్ష్యాలకు వ్యతిరేకంగా కూడా ఇది ఉపయోగించవచ్చు. అంటే S-400 క్రూయిజ్ క్షిపణులను వాటి తక్కువ ఎత్తులో ఉన్న విమానాల మార్గాల కారణంగా కేవలం 40 కిలోమీటర్లు, అంటే 25 మైళ్ళ పరిధిలోనే అడ్డగించగలిగేంత సామర్థ్యం ఉంది. సో ఇప్పుడు మనం సుదర్శన చక్ర అయితే ఏదైతే పేరు పెట్టుకున్నామో S-400 రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. సో అవి ఇప్పుడు ఈ రకంగా మనం ఉత్తర భారతంపై అలాగే పశ్చిమ భారతంపై టార్గెట్ చేసిన ఈ మిసైల్ క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది అనుకోవచ్చు. ఎందుకంటే భారత వైమానిక దళంలో S-400 క్షిపణి వ్యవస్థను అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ప్రస్తుతం మనం పరిగణిస్తాము. ఇది అంటే ఈ క్షిపణి వ్యవస్థ యొక్క మొదటి యూనిట్ మనం ఎప్పుడైతే 2021 నాటికి పూర్తిగా మనకు రష్యా డెలివరీ అయింది. అలాగే రష్యా నుంచి S-400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ని డెలివరీ చేయడానికి ఒప్పందం మనకు 2018లో చేసుకున్నాం. మొత్తం 5 క్షిపణి వ్యవస్థల కోసం దాదాపు మీరు ఆశ్చర్యం అనిపించచ్చు, 35,000 కోట్ల వ్యయంతో మనం ఇది సంతకం చేసి అక్కడి నుంచి కొనుగోలు చేశామంటే భారత్ రక్షణ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి చాలా మంది విమర్శించారు, రక్షణ రంగానికి 1000 కోట్లు ఎందుకు, ఇంత బడ్జెట్ ఎందుకు భారత్కు అవసరమా అంటూ. అధికార పక్షంపై ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు దానికి సరైన సమాధానం కనబడుతుంది, దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏ రకంగా మనం సెక్యూర్ చేసుకుంటున్నామో, ఎందుకు ఇంత డబ్బు రక్షణ రంగంపై ఖర్చు పెడుతున్నాం అనేది. ఒక్క మాట ఇక్కడ చెప్పాలనుకున్నాను, చాలా మంది ఎందుకు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి మనకు ప్రశ్నకు సంధించడం జరిగింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం వారిని ఎంకరేజ్ చేయట్లేదు, మనం ముందే చెప్తాం పాకిస్తాన్కి, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కూడా టెర్రరిస్టులకు సంబంధించి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ అంటూ కూడా, కానీ పాకిస్తాన్ దీని ఏదో తనని అటాక్ చేసినట్టు ఫీల్ అయిపోయింది. ఈ నేపథ్యంలోని మనం ముందే చెప్పాం, ప్రతి దాడి ఉంటే కనుక దీనికి సంబంధించి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ. ఇక్కడ వారిని ఎంకరేజ్ చేయడం మన ఉద్దేశమే లేదు, మన ఉద్దేశం కాదు. కానీ పాకిస్తాన్ అడుగు ముందుకు వేసి మనకేదో హాని తలపెడతామని చూస్తోంది. అలాంటప్పుడు మనకు ప్రాణరక్షణ మన చేతుల్లో ఉండాలిగా, మన బాధ్యత కాదా? శత్రువు ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళి మనం ఒక 3 అడుగులు ముందుకు వేయాల్సిన ఆ సత్తా మనకుంది కదా, ఆ ధైర్యం, ఆ తెగింపు అవన్నీ మనకున్నాయి కదా. అందుకే భారత్ ఎక్కడ తగ్గటం లేదు. ఈసారి వార్ చేయడం, యుద్ధం చేయడం మీకు నాకు ఎవరికి ఇష్టం లేదు. మనకేమైనా ఇష్టమా? కొట్టుకుంటే మనకేమైనా
ఎక్స్ట్రా ఏమైనా వస్తుందా? కాదు కదా. కానీ ఆ దుర్మార్గులు పన్నుతున్న పన్నాగం అది. యాక్చువల్లీ ఈరోజు మనం దాడి చేయడం కారణం ఏంటంటే 15 నగరాలు టార్గెట్ చేశారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, రేపు ఈరోజు ఆ బార్డర్ ఏమో ఒకవేళ మనం వదిలేస్తే రేపు మీరు నేను మనం ఉన్న చోటే వాళ్ళు దాడి చేస్తారు. అందుకే భారత్ ముందుగానే వెళుతోంది, ముందుగానే అడ్వాన్స్గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ పన్నిన పన్నాగాన్ని ముందుగానే ఊహించి గ్రహించి వాటిని తిప్పి కొడుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇప్పుడు పాకిస్తాన్ పన్నిన పన్నాగాలు తిప్పికొట్టింది భారత్. ఒకవేళ కాదు కూడదని ఇంకా తోక జాడించే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉంది? డెఫినెట్ గా మీరు చెప్తున్నట్టుగా ఇందాక అంటే భారత్ ఎందుకు ఈ వైఖరిని అవలంబిస్తుంది అని చాలా మంది అనుకోవచ్చు. యుద్ధానికి ఎందుకు మనం అంత ఆసక్తి చూపిస్తున్నాం అనేది నిజంగా ఇది అంటే దీనికి సమాధానం మనకి ఇప్పుడు కనబడుతుంది. ప్రత్యక్షంగా మనం చూస్తాం. పాకిస్తాన్ వైపు నుంచి పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదము, అలాగే అక్కడటువంటి ఇస్లామిక్ రాడికల్ టెర్రరిజం ఏదైతే ఉందో అదంతా కూడా పెంచి పోషించి నూరిపోసి పక్క దేశమైనటువంటి భారత్ పైకి ఉసిగొల్పేందుకే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. నిన్న పాకిస్తాన్ సంబంధించినటువంటి మన సింధూర్ ఆపరేషన్ లో చనిపోయిన ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చనిపోతే పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గరుండి ఎలా అంత్యక్రియలు చేసిందో ప్రపంచం అంతా చూసింది. అంటే ఒక తీవ్రవాద కుటుంబం చనిపోతే, ఒక తీవ్రవాదులు కొంతమంది ఆ దాడుల్లో చనిపోతే పాకిస్తాన్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనం చెప్పకనే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా పాకిస్తాన్ ఏ రకంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ ను విచ్ఛిన్నం చేద్దామని చూస్తుందో ప్రపంచం అందరికీ అర్థమవుతుంది. భారత్ లో ఏ రకంగా అల్లకల్లను సృష్టించాలని చేస్తుందో ప్రయత్నం. ఇప్పుడు మనం కనుక మన రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసి మనం నిద్రపోకుండా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగితేనే రేపు మన భారత్ మనం రక్షించుకోగలుగుతాం. ముఖ్యంగా మన భౌగోళిక ప్రాంతంలో మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ఈ దాడులు కేవలం మనం ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నాం, సైలెంట్ గా ఉంటే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొన్నామో మనకి ఇప్పటిదాకా తెలుసు. సో ఎప్పుడైతే మనం పుల్వామా అటాక్ 2019లో అలాగే 2016లో యూరిలో మన సైనికుల్ని చొచ్చుకొని వచ్చి చంపేసిన వైనం, అలాగే తర్వాత అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు భిన్నంగా భారత్ స్పందిస్తోంది. ఒకవేళ మన వైపు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టేలా, ఒక రకంగా చెప్పాలంటే ఉచ్చపడేలా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా భారత్ ఇప్పుడు ఏ రకమైనటువంటి దాడులకు ప్రతిస్పందన, వాళ్ళు కవింపు చర్యలకు కయ్యానికి కాల్దువే వాళ్ళ పరిస్థితికి, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి విధ్వంసానికి మనం ఏ రకమైనటువంటి వ్యూహ రచన చేసి తిప్పికొట్టే పరిస్థితి ఆసనమైన అంటే ఇప్పుడు మనం అవలంబిస్తున్న వైఖరి సరైంది. ఎవరేమన్నా అంటే భారత్ అంతా కూడా భారత పౌరులు ముక్త కంఠంతో ఇప్పుడు జై భారత్ అంటున్నారు. మన ప్రభుత్వం చేసే ప్రతి అంశానికి కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆల్ పార్టీస్ కూడా, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వం చేసేటువంటి ఈ సైనిక చర్యను సమర్థిస్తున్నాయి. ఇక్కడెక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడ విమర్శ చేయడానికి కూడా తావులేదు. ఖచ్చితంగా భారత్ అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడు అన్ని రకాలుగా మన దేశ సార్వభౌమత్వాన్ని, మన పౌరులను, మన రక్షణ, మన భూభాగాన్ని కాపాడుకునే చర్యల్లో భాగంగానే చేస్తున్నాం. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసి ఓవరాల్ గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వాధీనం చేసుకోండి, ఇంకా లొల్లి అయిపోతుంది, ఇంకా అసలు ఏ గొడవ ఉండదు, కంప్లీట్ గా మళ్ళీ ఆ పిఓకేని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో మనకి ఎలాంటి గొడవలు ఉండవంటూ మనం చెప్తున్నాం. మనం కాదు, ప్రపంచం అంతా చెప్తుంది. లార్డ్ మేఘనాథ్ బ్రిటన్ ఎంపీ చెప్పాడు, మన స్వయంగా మన అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తున్నాడు. అదే పరిస్థితి ప్రపంచ దేశాల్లోని కొంత నేతలంతా కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఈవెన్ జో ప్రీతి పటేల్ కూడా ఇవాళ బ్రిటిష్ పార్లమెంట్ లో, హౌస్ ఆఫ్ కామన్స్ లో ఖచ్చితంగా ఆమె కూడా చెప్తుంది భారత్ కు ఆ హక్కు ఉంది, భారత్ తనను కాపాడుకునే రక్షణ ఉందని చెప్తున్న పరిస్థితి. ఇది అంతర్జాతీయంగా అన్ని వైపుల నుంచి మనకు వస్తున్నటువంటి మద్దతు. సో ఆ రకంగా మనకి ఇప్పుడున్నటువంటి కమింగ్ టు పాయింట్ నేను ఏం చెప్తున్నా అంటే S-400 అనేది వాస్తవంగా మనం ఇందాక మాట చెప్పాం, ఐరన్ డోమ్ కంటే నిజంగా చాలా శక్తివంతమైంది. మనం ఇజ్రాయెల్ చూస్తున్న ఐరన్ డోమ్లు ఉన్నాయి కదా, వాటికంటే ఇంకా ఇది ఒక రకంగా మెరుగైందనే రక్షణ శాఖ నిపుణులు చెప్తున్నారు. S-400 చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆ శత్రువులు వైపు నుంచి వచ్చే క్షిపణుల మిసైల్ ఎదుర్కోవడానికి, ఇది భారీ ముప్పును ఎదుర్కోవడానికి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే రాడార్ వ్యవస్థ అనేక విభిన్న రాడార్ వైవిధ్యాలతో కూడి ఉంటుంది కాబట్టి దీనిలో ప్రతిదీ ఒక నిర్దిష్టమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి ఖచ్చితమైనటువంటి టార్గెట్లను ఇది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. సో ఆ రకంగా వాట్ ఎవర్ ప్రపంచం ఎట్లా మాట్లాడినా భారత్ లో ప్రజలంతా ప్రభుత్వం వైపు, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమనేది సగటు భారతీయుడి వాదన. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి అందుకే భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ అవుతుందని చెప్తుంది. ఎస్, కంటిన్యూ కాబోతుంది. రైట్ రామ్దాస్, ఒక చెంప చూపిస్తే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే ఆ రోజులు పోయాయి. ఒక చెంప మీద కొట్టాలని చూస్తే
చెంప మీద కొట్టాలి అనే ఆలోచన వచ్చే లోపే మొత్తం సాల్తీలే గల్లంతయ్యే రోజులు ప్రస్తుత భారతదేశం చూపిస్తోంది. భారతదేశం వైపు చూడాలనే ఈ ముష్కర మూకలకి తోక జాడించాలనుకునే ఈ దుర్మార్గులకి ఇటు భారత్ సరైన బుద్ధి చెబుతోంది. భారత్ మీదకి దాడి చేద్దామని చూడండి ఈరోజు జరిగిన పరిణామం. ఇక్కడ మనకి ఇన్ఫాక్ట్ వార్ చేసే ఉద్దేశం లేదు, కానీ మన నగరాలను దాడి చేద్దామని అనుకున్నారు అంతే. వాళ్ళు ఒక 15 లొకేషన్స్ని వాళ్ళు ఇలా 15 లొకేషన్స్ని చూస్ చేసుకున్నారు. ఖతం, ఖేల్ ఖతం. వెంటనే మన బ్రహ్మాస్త్రం, మన సుదర్శన చక్రం రంగంలోకి దిగింది. సుదర్శన చక్రం రంగంలోకి దిగడమే కాదు, పాకిస్తాన్ గార్డ్గా మాట్లాడుకునే HQ-9 పాకిస్తాన్కి ప్రస్తుతం గార్డ్గా ఉంది. ఏ మిసైల్స్ రాకుండా కాపాడేందుకు దాన్ని ధ్వంసం చేసి పడేస్తుంది. సో అటువంటి ఆలోచనతో, అటువంటి యుద్ధ వైఖరితో, అటువంటి చతురతతో భారత్ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇంకొకసారి పాకిస్తాన్ వైపు ఆలోచించాలన్నా, దాడులు చేయాలన్నా భయపడేలా చేస్తోంది భారత్. ఇక్కడ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది, ఇంకా ఎటువంటి ఆపరేషన్స్ని లాంచ్ చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.